Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ చావు బతుకుల్లో ఉన్నారా? అమెరికా ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడిస్తుంది. అయితే ప్రస్తుతం హాస్పిటల్ బెడ్పై ఖమేనీకి చికిత్స కొనసాగుతుందంటూ కూడా ప్రచురించింది. సో ఖమేనీ తీవ్రంగా గాయపడినట్లుగా వచ్చినటువంటి వార్తలను గతంలో ఖండించింది ఇరాన్. కానీ ఖమేనీ ఆరోగ్యంగా ఉన్నారంటూ చెప్పుకొస్తుంది ఇరాన్ ఒకవైపు. కానీ ఖమేనీ వీడియోలను సైతం రిలీజ్ చేసింది ఇరాన్కు సంబంధించినటువంటి IRGC. అయితే ఖమేనీ మాత్రం తీవ్రంగా గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా చెబుతుంది. ఖమేనీతో ఎవరు మాట్లాడలేకపోతున్నారంటూ కూడా వార్తలను ప్రచురిస్తుంది. కాలికి 3 ఆపరేషన్లు జరిగాయని, కృత్రిమ కాలు అమర్చేటువంటి ప్రయత్నం అంటూ కూడా న్యూస్ చేస్తుంది. మరి ముఖ్యంగా చేతులకు కూడా ఆపరేషన్ జరిగాయంటూ కూడా వార్తల్లో తెలుపుతుంది. ముఖ్యంగా ముఖం, పెదవులకు తీవ్ర గాయాలు కావడంతో ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంటుందని ఇంటర్నేషనల్ మీడియా తెలిపింది. ఇక ముస్తఫా ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రెసిడెంట్ పెజెష్కియాన్తో పాటుగా ఆరోగ్య శాఖ మంత్రి. IRGC సీనియర్లు, కమాండర్లను సైతం అనుమతించడం లేదంటూ కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. యుద్ధం మొదలై సీజ్ ఫైర్ వరకు కూడా ఒక్కసారి బహిరంగంగా కనిపించలేదు ఇప్పటి వరకు ముస్తఫా ఖమేనీ. తాజాగా ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ అంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెదిరించడం వెనుక రాజకీయ, మరి ముఖ్యంగా యుద్ధపరమైనటువంటి వ్యూహం ఏదైనా ఉందా, లేదా నిజంగా ముస్తఫా ఖమేనీ అనారోగ్యంతో యుద్ధంలో గాయపడ్డారా అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ముస్తఫా ఖమేనీ ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభమైన తర్వాత, తండ్రి చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు బయట ప్రపంచానికి కనిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో తాజాగా ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ అయింది, మరి ముఖ్యంగా యుద్ధంలో గాయపడ్డారు అనేటువంటిది మాత్రం ఇంటర్నేషనల్ మీడియా తెలుపుతుంది. సో ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పై జరిగినటువంటి దాడులకు సంబంధించినంత వరకు కూడా సీజ్ ఫైర్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం, సీజ్ ఫైర్ గడువు కూడా ముగిసినటువంటి నేపథ్యంలో ఇంటర్నేషనల్ మీడియా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. ఏదైతే ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ చావు బతుకుల్లో ఉన్నాడంటూ కూడాను ఏదైతే నేషనల్ మీడియా పూర్తిగా ఖండిస్తున్నట్టు, ఇంటర్నేషనల్ మీడియా పూర్తిగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, ఆయన ప్రస్తుతం హాస్పిటల్ బెడ్ పైన ఉంటూ చికిత్స కొనసాగుతుందంటూ కూడాను ఇంటర్నేషనల్ మీడియా వార్తా కథనాలు ప్రకటించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన ఇరాన్ కు సంబంధించినంత వరకు IRGC ఏదైతే ఖమేనీకి సంబంధించిన వీడియోలు సైతం విడుదల చేయడం, అయితే గత కొంతకాలం నుంచి సీజ్ ఫైర్ వచ్చిన దగ్గర నుంచి కూడాను ఏదైతే ఇరాన్ సుప్రీం లీడర్ బయటికి కనిపించకపోవడం, దాంతో పాటుగా ఏదైతే కీలకంగా పనిచేయాల్సినటువంటి సమయంలో ఆయన ముందుగుంటా బయటకు మాట్లాడకపోవడంతో ఇరాన్ కు సంబంధించినంత వరకు కీలక నేతలను కూడా ఆయన కలవనివ్వట్లేదంటూ కూడాను చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మీడియా ఈ దిశగా వార్తా కథనాలు రాస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే మరీ ముఖ్యంగా ముస్తఫా ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తున్నారు ప్రెసిడెంట్ తో పాటుగా ఆరోగ్య శాఖ మంత్రి. IRGC సీనియర్లు, కమాండర్లు సైతం అనుమతించట్లేదు. ఎవరైతే ప్రెసిడెంట్, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రిని తప్ప ఇంకెవరిని కూడా ఆయన రూమ్ కి అనుమతించట్లేదంటూ కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు రాస్తున్నటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా కానీ భరత్, కొంతవరకు అంటే రీసెంట్ గా మనం చూసినటువంటి ఒక వీడియోలో, ఇరాన్ కి సంబంధించిన IRGC రిలీజ్ చేసినటువంటి వీడియోలో వార్ రూమ్ లోకి ముస్తఫా ఖమేనీ వెళ్తున్నట్లుగా, సో పూర్తి స్థాయిలో ఏదైతే గల్ఫ్ దేశాలపైన ఆర్థిక పరమైనటువంటి స్థావరాలపైన దాడి చేస్తున్నట్లుగా, వాటికి అవసరమైనటువంటి టార్గెట్లను ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా ఒక వీడియో రిలీజ్ చేసింది. మొత్తం కేవలం బూటకమైన. సో తాజాగా ఈ వార్తలు చూస్తే అది బూటకంగానే కనబడుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంతర్జాతీయ మీడియా కీలకంగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఇప్పుడున్నటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీకి సంబంధించినంత వరకు కూడా కాలు సర్జరీతో పాటుగా 2 చేతులకి, దాంతో పాటుగా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తీవ్ర స్థాయిలో ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడిలో తీవ్రంగా ఆయన గాయపడ్డారంటూ కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు రాస్తున్నటువంటి పరిస్థితి. అయితే IRGC వీడియో విడుదల చేసినప్పటికీ కూడా అంతర్జాతీయ మీడియా దాన్ని పూర్తిగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఇప్పుడు సీజ్ ఫైర్ కొనసాగే గడువు ముగిసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సుప్రీం లీడర్ ముందుగుంటా బయటికి రాకపోవడం, దాంతో పాటుగా అమెరికాకి సంబంధించినటువంటి కీలక వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కూడాను IRGC కానీ లేదా ప్రెసిడెంట్ స్పందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, సుప్రీం లీడర్ కి నిజంగానే ఆరోగ్య పరిస్థితులు బాగాలేదా, ప్లాస్టిక్ సర్జరీ దిశగా వెళ్తున్నారా అనే దానిపై ఒక క్లారిటీ లేనప్పటికీ కూడా అంతర్జాతీయ మీడియా దీన్ని పూర్తిగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇజ్రాయెల్, అమెరికా జరిపినటువంటి దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో హాస్పిటల్ బెడ్ పైన ఉంటూ
చికిత్స తీసుకుంటున్నారంటూ కూడా అంతర్జాతీయ మీడియా వార్తా కథనాలు రాస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఐఆర్సీసీ వీడియో విడుదల చేసినప్పటికీ కూడాను అంతర్జాతీయ మీడియా కథనాలపై కొంత ఖండన లేనటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ఇరాన్ సుప్రీం లీడర్ పైన దాడి జరిగింది అనేది వాస్తవంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే సీజ్ ఫైర్ ముగిసినప్పటికీ పాకిస్తాన్ వేదికగా ఇస్లామాబాద్ లో శాంతి చర్చలకు సంబంధించినంత వరకు ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి కీలక వ్యాఖ్యల సమయంలో గానీ హర్మూజ్ జలసంధితో పాటుగా మిగిలిన జలసంధులు మూసేస్తామనేటటువంటి కానీ భరత్ ఇక్కడ ఒక విషయం, ముందు నుంచి ముస్తఫా ఖమేనీ ఎప్పుడైతే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా బాధ్యతలు స్వీకరించారో, సో ముస్తఫా ఖమేనీని కూడా మేము చంపేశామని ఒక దశలో అమెరికానే ప్రకటించింది. తాజాగా ఈ స్టేట్మెంట్ కానివ్వండి, ఈ వార్తలు కానివ్వండి, యుద్ధపరంగా ఇరాన్ను మరింత దెబ్బతీసే విధంగా, దాన్ని పూర్తి స్థాయిలో క్షీణించే విధంగా ఒక యుద్ధ వ్యూహం అనుకోవచ్చా? సో అలాంటి చర్యలకు పాల్పడే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా అమెరికాకి సంబంధించినంత వరకు కూడాను డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు మాట్లాడేది రేపు పొద్దున్నకి ఆ మాట లేనటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపు సీజ్ ఫైర్ అంటూనే దాడులు కొనసాగించినటువంటి సిచ్యువేషన్, ఒకవైపు లెబనాన్ పైన ఇరాన్ పైన దాడులు చేసినటువంటి పరిస్థితి. సీజ్ ఫైర్ తో పాటుగా ఏదైతే హర్మూజ్ జలసంధి తెరిపించండి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. హర్మూజ్ జలసంధి తెరిచిన 24 గంటల్లోనే ట్రంప్ చేసినటువంటి కీలక వ్యాఖ్యల రీత్యా మూసేసినటువంటి సిచ్యువేషన్. గడిచిన 7 వారాల నుంచి కూడాను హర్మూజ్ జలసంధి వద్ద వేల సంఖ్యలో ఏదైతే చమురుకు సంబంధించినంత వరకు షిప్లన్నీ కూడా అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే కీలక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అమెరికా ఏదైతే ఇరాన్ కు సంబంధించి సుప్రీం లీడర్ కి తీవ్ర గాయాలయ్యే హాస్పిటల్లో ఉన్నారు, పూర్తి స్థాయిలో ఆయన ప్లాస్టిక్ సర్జరీతో పాటుగా ప్రథమ శస్త్రచికిత్సలు కూడా జరుగుతున్నాయంటూ కూడా అంతర్జాతీయ మీడియా కూడా వస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఇరాన్ దానిపైన ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, లేదా ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ బయటకు వచ్చి దానిపైన వివరిస్తే కానీ దీనికి సంబంధించినంత వరకు తెరపడే అవకాశం అయితే కనిపించట్లేదని చెప్పొచ్చు. మరొక వైపు ఇరాన్ కీలకంగా హర్మూజ్ జలసంధిని ప్రపంచ దేశాలని ఏదైతే తన యుద్ధ రీతిలో దాని ఒక ఆయుధంగా వాడుతున్నటువంటి నేపథ్యం హర్మూజ్ జలసంధిని. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఒంటరి చేసేందుకు ఖమేనీకి సంబంధించినంత వరకు కూడా శస్త్రచికిత్సలు జరగడం, ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందంటూ కూడాను అంతర్జాతీయ మీడియా కథనాలు వచ్చేటటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇరాన్ దీనిపైన స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. లేదనుకుంటే ఖచ్చితంగా సుప్రీం లీడర్కి సంబంధించినంత వరకు ఏదైనా జరిగిందా అనే దానిపై కొంత క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్. అయితే దీనిపైన అమెరికా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ అంతర్జాతీయ మీడియా చేస్తున్నటువంటి ఏదైతే వార్తా కథనాలకు సంబంధించినంత వరకు కూడాను పూర్తి స్థాయిలో నిబద్ధత లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఖమేనీ సుప్రీం లీడర్కి సంబంధించినంత వరకు కూడాను పూర్తి స్థాయిలో ఆయన ఏ రోజు బయటకు వచ్చారు, ఎలా ఈ యుద్ధానికి సంబంధించినంత వరకు ఎలా వెళ్తున్నారు అనే దానిపై ఇరాన్ ఇప్పటికి వచ్చి ఒక వీడియో రిలీజ్ చేయడం తప్ప మిగిలింది ఆయన మీటింగ్ లో మాట్లాడడం కానీ దానికి సంబంధించిన వీడియోలు రిలీజ్ చేయడం కానీ ఇటువంటివి ఏమీ లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా ఏదైతే అమెరికా గతంలో తమ నూతన సుప్రీం లీడర్ని కూడా అమెరికా మట్టుపెట్టినందుకు కూడా వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఇరాన్ స్పందించలేనటువంటి సిచ్యువేషన్. అయితే అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి కథనాలకు సంబంధించినంత వరకు కూడా ఇరాన్ స్పందించలేనటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఆ కథనాలకి కొంత బలం చేకూరే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఇరాన్. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద చావు బతుకుల్లో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఉన్నారు. కానీ అంతర్జాతీయ మీడియా ఇదే విషయాలను ధృవీకరిస్తుంది. ప్రధానంగా అమెరికా ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడించింది. సో ప్రస్తుతం హాస్పిటల్ బెడ్పై ఖమేనీకి చికిత్స కొనసాగుతుందంటూ తెలిపింది. ఖమేనీ తీవ్రంగా గాయపడినట్లుగా వార్తలను గతంలో ఇరాన్ ఖండించింది. కానీ ఖమేనీ ఆరోగ్యంగానే ఉన్నారంటూ కూడా ఇరాన్ పదే పదే చెప్పుకొస్తుంది. కానీ ఖమేనీని గతంలో జరిగినటువంటి దాడిలోనే చనిపోయారని ఒక దశలో అమెరికానే స్వయంగా ప్రకటించినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. ఖమేనీ వీడియోలను సైతం రిలీజ్ చేసింది ఇరాన్కు సంబంధించినటువంటి ఐఆర్జీసీ. కానీ ఖమేనీ మాత్రం తీవ్రంగా గాయపడ్డారని చెప్తుంది ఓవైపు అంతర్జాతీయ మీడియా. ఎవరితోనూ ఖమేనీ మాట్లాడలేకపోతున్నారంటూ కూడా వార్తలను ప్రసారం చేస్తుంది. కాలికి 3 ఆపరేషన్లు జరిగాయని, కృత్రిమ కాలును అమర్చేటువంటి ప్రయత్నం అంటూ కూడా న్యూస్ టెలికాస్ట్ చేస్తుంది. అయితే చేతులకు కూడా ఆపరేషన్లు అంటూ కూడా వార్తలు వెలువడిస్తున్నాయి. ముఖ్యంగా ముఖం, పెదవులకు తీవ్రాలు గాయాలయ్యాయంటూ సో ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉందంటూ కూడా ఇంటర్నేషనల్ మీడియా వెలువరించింది. ముస్తఫా ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రెసిడెంట్ పెజెష్కియాన్తో పాటుగా ఆరోగ్య శాఖ మంత్రి.
మరోవైపు ఐఆర్జీసీ సీనియర్లు కమాండర్లను సైతం అనుమతించడం లేదంటూ కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. యుద్ధం మొదలై సీజ్ ఫైర్ వరకు ఒక్కసారి కూడా బహిరంగంగా ముస్తఫా ఖమేనీ కనిపించలేదంటూ కూడా ఈ బలమైనటువంటి వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.